గోవింద గోవింద. మేమైతే ఇప్పుడు తిరుపతి వెళ్ళబోతున్నాం. పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం తిరుపతి వెళ్తున్నాం. అది కూడా మా రోహిత్ గడి మొక్కు తీర్చడానికి. కాకినాడ నుంచి సామర్లకోట ర్యాపిడోలో వెళ్ళిపోయాం. ఇంకా సామర్లకోటలో మా వాడు ట్రైన్లు చూసి అంత చక్కగా ఆడుకుంటున్నాడు. సో దార్తి ఆబా ఎక్స్ప్రెస్ అది సామర్లకోట 11కి రావాలి, కానీ 1 అయిపోయింది వచ్చేసరికి. ఫైనల్లీ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా ట్రైన్ 1:15కి అయితే వచ్చేస్తుంది సామర్లకోట. సో మేమైతే ఏసీ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే సమ్మర్ కదా, హాట్ సమ్మర్ ఇది. పిల్లవాడితో సేఫ్గా ఉండాలని ఏసీ బుక్ చేసుకున్నాం. మా అమ్మ వాళ్ళు కూడా పార్వతీపురం నుండి వస్తున్నారు. సో మా రిజర్వేషన్ M2లో. ట్రైన్లో మా వాడు హల్చల్ చూడండి. ఇది మన రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ చూడగానే మా అమ్మ మొక్కేసి చిల్లర డబ్బులు తీసి రెడీగా పెట్టుకుంది. అంటే చిన్నప్పటి నుండి మాకు అలవాటు అందులో వేయడం. కానీ ఇది ఏసీ ట్రైన్ కదా, కిటికీలు ఉండవు. ఫైనల్లీ మేము రేణిగుంట రీచ్ అయిపోయాం. మా ట్రైన్ రేణిగుంట వరకే. సో రేణిగుంటలో వెంటనే వేరే ట్రైన్ ఉంటే అది క్యాచ్ చేసి తిరుపతి వెళ్ళడానికి రెడీ అయ్యాం. అది పక్క ప్లాట్ఫామ్లో ఉంది. సో అందుకే చాలా స్పీడ్గా వెళ్తున్నాం. ఆ ట్రైన్ కూడా అందిపోయాం. ఫైనల్లీ మేము ది హెవెన్ తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. గోవింద గోవింద. రీచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే ఇక్కడ నుండి కొండ మీదకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి లెఫ్ట్ సైడ్. సో మేము ఇక్కడ కూడా ఏసీ బస్సు బుక్ చేసుకొని వెంటనే కొండపైకి వెళ్ళిపోయాం. నైట్ అరౌండ్ 9:30 అయిపోయింది. 10-12 దాటితే వదలరనమాట కొండ మీదకి. తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళడానికి ఏసీ బస్ 110 రూపాయలు. నైట్ 10:30. సో బస్సులో అయితే టికెట్స్ ఎవరు, బయట ఒక దగ్గర ఆపుతాడు టికెట్ కౌంటర్ దగ్గర. అక్కడికి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఇగో మా నాన్నగారు అయితే వెళ్ళారు మా 5 మెంబర్స్కి టికెట్ తీయడానికి. సో ఒకసారి టికెట్స్ చూద్దాం ఎలా ఉందో. మనిషికి 110, 5 550. సో టికెట్స్ తీసుకున్నాక బస్ అయితే స్టార్ట్ అయ్యింది. సో మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఇక్కడ ఈ లగేజ్ చెకప్, సో ఇన్స్టాగ్రామ్లో గట్టి చూస్తుంటారు కదా ఇక్కడ. సో ఇక్కడ మన అందరం దిగి ప్రతి ఒక్క లగేజ్, ప్రతి ఒక్క మనిషి కూడా బస్సులో నుంచి దిగాలి. దిగి ప్రతి ఒక్కరికి కూడా చెక్ చేస్తారు, స్కాన్ చేస్తారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే వదులుతారు పైకి. సో మన అందరం దిగాక బస్ కూడా చెక్ చేస్తారు. అంతా బాగున్నాక బస్సు మళ్ళీ కొంతసేపటికి ముందు తెచ్చి ఆపుతాడు. మన బస్సులో మళ్ళీ మనం తిరిగి ఎక్కిపోవాలి. సో చూడండి, చాలా నైట్ వ్యూ ఎంత బాగుందో. నైట్ అరౌండ్ 10:30 దాటిపోయింది మేము వెళ్ళేసరికి. సో మా ఏసీ బస్సులో నుంచి ఇది కొండపై నుండి చూస్తుంటే మన మనుషులు ఎంత చిన్నవాళ్ళమో, ఎంత చిన్న లోకంలో బతుకుతున్నామో. మన సమస్యలు చాలా చిన్నవే కదా అనిపిస్తుంది. సో ఫైనల్లీ తిరుమల రీచ్ అయిపోయాం. గరుత్మంతుడి స్టాచ్యూ దాటేసాం. చెప్పినాను తిరుమల రీచ్ అయ్యేసరికి మాకు అరౌండ్ 11:30 దాటిపోయింది. చాలా బాగుంది పైన ప్రశాంతంగా, కానీ మంచు మాత్రం విపరీతంగా కురుస్తుంది. సో కాలినడక మార్గాన మేము ఇప్పుడు మా లాకర్స్ దగ్గరికి వెళ్ళి లాకర్ ఒకటి తీసుకుంటున్నాం వెంకటాద్రి పిఎస్సి దగ్గర. సో అది చాలా దూరం కాబట్టి కొంచెం నడక తప్పదు. బయట అయితే చాలా మంచిగా ఉంది, అందుకే మా వాడికి ప్రొటెక్షన్ కింద మొత్తం కప్పేసాం. వీడియోలో మీకు కనబడకపోవచ్చు కానీ చాలా మంచు కురుస్తుంది. నైట్ అరౌండ్ 12 కాబట్టి. మేము ఇప్పుడైతే PSC 5 వెంకటాద్రి దగ్గరికి వెళ్ళబోతున్నాం, మా లాకర్స్ దగ్గరికి. ఇవన్నీ రీచ్ అయిపోయాం. వెంకటాద్రి కొత్తగా కట్టారు, చాలా బాగుంది. లాకర్ ఫెసిలిటీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి ఫ్రీ ఫుడ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాష్రూమ్స్ అవి కూడా చాలా బాగుంది. సో చాలా అలిసిపోయిన తర్వాత మా లాకర్లో లగేజ్ పెట్టేసి మిగిలిన కొంత లగేజ్ వెనక్కి పెట్టేసి లాకర్ దగ్గరే మేము పడుకున్నాం. కొంచెం రెస్ట్ తీసుకుని దర్శనంకి వెళ్తాం. లగేజ్ కాపలా కాస్తాం. చాక్లెట్ కేక్ మా చెల్లి బర్త్డే.
ఫస్ట్ నేను ఇలా సెర్చ్ చేశాను. అర్ధరాత్రి 3 అప్పుడు కేక్ కటింగ్. కటింగ్కి రోహిత్ వెళ్ళదు. ఊదు ఊదు ఊదు. హ్యాపీ బర్త్డే టు యూ. తిరుపతిలో మా చెల్లి పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో అదృష్టం. కానీ అటాట కరగదు. ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫూల్ చేయడానికి పుట్టింది. ఫస్ట్ టైం పట్టుకో. అంటే జనే కదా పోతుంది. తీరకు నువ్వు. ఇప్పుడే కేక్ కటింగ్ అయింది. హ్యాపీ బర్త్డే. లాకర్లో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత రూమ్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి లాకర్ నుండి రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోవడానికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుండి కొంచెం దూరం. సో పిల్లాడు ఉన్నాడు కాబట్టి వెహికల్ తీసుకొని మా రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇది వెహికల్ తీసుకొని రూమ్లో వెళ్ళే దృశ్యం. సో వెంకటాద్రి పిఎస్సి 5 లాకర్స్ నుంచి మేము వెళ్ళిపోతున్నాం. చాలా బాగున్నాయి లాకర్స్. ఎప్పుడైనా వస్తే వెంకటాద్రి పిఎస్సి 5లో లాకర్స్ తీసుకోండి. ఇది వెళ్తున్న తోవలో మార్నింగ్ 5:30కే జనాలు ఇలా చాలామంది ఉన్నారు. ఏంటని డ్రైవర్కి అడిగితే తుంబూర జాతర ఏదో అవుతుందని చెప్పారు. సో ఈ 2 days అవుతుందంట తుంబూర జాతర, అందుకని ఇంతమంది జనాలు ఉన్నారు. ఫైనల్లీ మా రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. వరాహస్వామి విశ్రాంతి భవనం 1 ఇది గుడికి పక్కనే ఉంటుంది. సో రెస్ట్ తీసుకోవడానికి అయితే మేము వెళ్తున్నాం. మా దర్శనం 12 గంటలకి సుపదం ఎంట్రీ నుంచి. రూమ్ 100 రూపీస్కి చాలా బాగుంది, వర్త్. రూమ్లో నుంచి ఇది వ్యూ చూడండి ఎంత బాగుందో. సో దిస్ ఈజ్ అవర్ డే 1 ఇన్ తిరుపతి.